ఒకప్పుడు ఆమె పేరు వింటేనే భయం కూడా నిలబడేది. తమిళనాడు ప్రజలకు ఆమె ఒక రాణి. కాని చివరికి ఆ రాణి జీవితం ఒక పెద్ద ప్రశ్నగా మారింది. జయలలిత, ఆమెకు పెళ్లి లేదు, పిల్లలు లేరు, వారసులు లేరు. అయినా అధికారం ఉంది, డబ్బు ఉంది, ఆస్తులు ఉన్నాయి, లక్షల మంది అభిమానులు ఉన్నారు. కాని చివరి క్షణంలో అవి ఒక్కటి కూడా ఆమె చేతిని పట్టలేదు. ఆమె సంపాదించిన ఆస్తుల గురించి మాట్లాడితే మన ఊహకే అందదు. వేల ఎకరాల భూములు, 100 కోట్ల రూపాయలు విలువైన ఇల్లు, బంగారం, వెండి, వేల చీరలు, కార్లు, బంగ్లాలు. కాని చివరికి ఆమెతో వెళ్ళింది ఒక్క శ్వాస కూడా కాదు. ఒకరోజు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె చుట్టూ డాక్టర్లు ఉన్నారు, మెషీన్లు ఉన్నాయి, ప్రభుత్వం ఉంది. కాని అదే ఆసుపత్రిలో ఆమె నిజంగా ఒంటరిగా మారింది. ఎందుకంటే ఆమె దగ్గర అన్నీ ఉన్నాయి, కాని తనదైన వ్యక్తి ఒక్కరూ లేరు. అప్పుడే మనకి ఒక నిజం అర్థమవుతుంది. మన జీవితం మొత్తం మనకి శాశ్వతంగా ఉండేది అనుకుని మనము కట్టిపడేసేది అధికారం, ఆస్తి, పేరు, గౌరవం. కాని మరణం వచ్చినప్పుడు అవి అన్నీ బయటే మిగులుతాయి. జయలలిత వేల ఎకరాలు వదిలి వెళ్ళింది. కాని చివరికి ఆమెకి దక్కింది 6 అడుగుల భూమి. అది కూడా ప్రజల భూమే. ఇది ఒక రాజకీయ కథ కాదు, ఇది ఒక జీవన పాఠం. మన జీవితంలో ఎవరినైనా బాధపెట్టి సంపాదించిన డబ్బు, అహంకారంతో నిలబెట్టుకున్న పేరు, కక్షతో నిలిపిన అధికారం, అవి చివరికి మనకి కాదు, మన వెనుక వాళ్ళకి కూడా శాంతి ఇవ్వవు. అందుకే ఈ ప్రపంచంలో నిజంగా మనతో వచ్చేది ఒక్కటే, మన మంచితనం, మన చేసిన సహాయం, మన వదిలిన ప్రేమ. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచించండి. మనము రోజూ సంపాదిస్తున్నది మన కోసం కాదు, మరణం తర్వాత మన పేరుని గుర్తు పెట్టుకునే వాళ్ళ కోసం. కాబట్టి అహంకారం తగ్గించండి, అవసరం లేని కక్ష వదిలేయండి, మనిషిలా జీవించండి. చివరికి మనం తీసుకెళ్లేది మన పుణ్యం మాత్రమే. జయలలిత జీవితం మనకి చెప్పిన చివరి మాట ఇదే. ఎంత ఉన్నా చివరికి ఏమీ మనది కాదు. ఇది జీవితం కాదు, ఇది ఒక ప్రయాణం మాత్రమే. ధనం కాదు, దయే శాశ్వతం. ఇలాంటి నిజమైన పాఠాల కోసం విశ్వగురు సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.